పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంస్థల్లో ఇంటర్నల్ ఆడిట్ను నిర్వహించుకోవాలి. యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పబోవని వార్నింగ్. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్న చంద్రబాబు. అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు 1 కోటి. ప్రమాదంలో గాయపడ్డ వారికి 50 లక్షలు. బాధితులకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు. తెలంగాణలో జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. రాష్ట్రం మొత్తం సబ్సిడీ ధరకు గోధుమలు, పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లిస్తే డీలర్షిప్ను రద్దు చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ వార్నింగ్. రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టేశారు. 20 లక్షల మంది రైతులకు మాత్రమే చేశారన్న హరీష్ రావు. వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, చెవిరెడ్డి. యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా. బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. టెక్కలి ఇన్ఛార్జి పదవి నుంచి దువ్వాడ తొలగింపు. పేరాడ తిలకకు బాధ్యతలు అప్పగించిన జగన్. 10 రోజులుగా ఫ్యామిలీ వివాదంలో శ్రీను. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రధానికి మమత లేఖ. దారుణాలకు ముగింపు చెప్పి మహిళలకు భద్రత కల్పించాలి. నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలని విజ్ఞప్తి. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. సమస్యల పరిష్కారానికి బహుళ కమిటీ. సూచనలు ఇవ్వాలని ఆదేశం. కోల్కతా పోలీసులపై సుప్రీం ఆగ్రహం. స్పాట్ను భద్రపరచడంలో క్షమించరాని నేరం జరిగింది. ఘటన జరిగిన 18 గంటల తర్వాత సీల్ చేస్తారా అంటూ కోర్టు కన్నెర్ర. కేసు విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా. సిఐఎస్ఎఫ్ బలగాల అధీనంలోకి ఆర్జీకర్ ఆసుపత్రి. బందోబస్తును పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. అనుమతి లేనిదే లోపలికి వెళ్లకుండా ఆర్డర్స్. త్రిపుర రాజధానిలో భారీ వర్షాలు. అగర్తలాలోని పలు కాలనీల్లోకి వరద. ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం మాణిక్ షా. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, ఎన్సీపీ మధ్య ముదిరిన వివాదం. పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేదన్న నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. కాంగ్రెస్తో ఉమ్మడి పోరాటంలో ఉంటామని హామీ. పోలాండ్ పీఎం డొనాల్డ్ టస్క్తో ప్రధాని మోడీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు. శాంతి స్థాపనకు భారత్ మద్దతు ఇస్తుందన్న మోడీ.